అక్కడ వాతావరణంలో మార్పుల వల్ల కొంతమంది భారతదేశం సైడ్ బతకడానికి వచ్చారు, కొంతమంది ఇరాన్ సైడ్ బతకడానికి పోయారు, కొంతమంది జర్మనీ సైడ్ బతకడానికి పోయారు. ఓకే, సో వాళ్ళు అంతకుముందు ద్రవిడియన్స్ అంటే ఈ నల్లతోలు ఉన్నటువంటి సౌత్ ఇండియన్స్ ఉండేటోళ్ళు భారతదేశంలో. ఓకే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, బతకడానికి వచ్చారు, వాళ్ళ యొక్క బాధలు భరించలేక కిందికి వచ్చారు, వింధ్యా పర్వతాలు దాటి కిందికి వచ్చి బతకడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఆ క్రమంలో సో నేనేమంటున్నా, హిందుత్వ వీళ్ళు మన దేశపోళ్ళు కాదు. ఓకే, ఆర్యులు అంటే వాళ్ళు. ఓకే, మన పురాతనమైన చరిత్ర హిందుత్వం అది వేరే ముచ్చట. ఓకే కదా, సో ఆ క్రమంలో వాళ్ళకి భారతదేశం మీద ప్రేమ ఉన్నట్టయితే నాకు అనిపిస్తలేదు. మతాన్ని వాడుకుంటారు ఓట్ల కోసం. పాపం అమాయకులైనటువంటి బీసీలని యువకులని ఇది ఉల్లు బనాయిస్తున్నారు కదా. సో నేను హార్డ్కోర్ హిందువుని బ్రదర్. ఓకే, హిందువులకు నష్టం చేస్తున్నాడు ఆడు, హిందువులను ఉల్లు బనాయిస్తా అంటే కారు గట్ల. సౌత్ ఇండియన్స్, బెంగాలీస్, అసిరియన్స్, అసురాస్ అంతేనా, మీడియన్స్, పర్షియన్స్. ఓకే, అసురాస్ అనేటోళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఇక్కడ మన ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఉన్నారు. ఓకే, వాళ్ళ చివరినేమో అసురు ఉంది. ఓకే, అందరికీ అసురు ఉంది. ఓకే, వాళ్ళు ఈ పాతాళం కానీ యొక్క ఇదంతా ఎక్కడ అంటే సౌత్ ఇండియన్స్ నల్లతోలు ఉన్న వాళ్ళని అసురులు అన్నారు వాళ్ళు. ఓకే, ఇక్కడ ఏది మన యొక్క ఉత్తరాఖండ్ పైనకి పోతే స్వర్గం అన్నారు. ఓకే, కైలాసం భూమి మీద ఉన్నప్పుడు మిగతా కూడా భూమి మీదనే ఉంటాయి. కైలాసము, వైకుంఠము, ఆ యొక్క స్వర్గము అన్నీ ఉత్తరాఖండ్ నుంచి పైకి పోతే అది స్వర్గం అన్నారు. ఓకే, ఉత్తరప్రదేశ్ ఈ యొక్క ఉత్తరాంచల్ నుంచి ఆ మధ్యలో ఉన్న భూభాగాన్ని భూమి అన్నారు, పృథ్వీ అన్నారు. ఆడ మనుషులు ఉండేటోళ్ళు అంటే జనపదాలు, మహాజనపదాలు అనేటువంటి ఆ మధ్యలోనే ఉన్నాయి. ఓకే, ఈ వింధ్యా పర్వతం దాటి కిందికి వస్తే అది పాతాళం అన్నారు. ఓకే, సో ఆయనను బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసినాడు అన్నారు. తొక్కేసి ఆడికి పోయింది ఆయన కేరళని పరిపాలించాడు బలి చక్రవర్తి. ఓకే, మరి బలి చక్రవర్తి అసురుడే. ఓకే, సో సౌత్ ఇండియన్స్ చిన్నగా చూసారు అంటే రాక్షసులు అని పిలిచారు సింపుల్గా చెప్పాలంటే. ఓకే కదా, అదే పని ఏది రాక్షసులు చేస్తే తప్ప అన్నారు, అదే నల్లతోలు ఉన్నారు. ఓకే, అదే తెల్లతోలు ఉన్నటువంటి ఈ యొక్క సోకాళ్ళు దేవతలు అంటే వాళ్ళు ఏం చేసినా కరెక్టే. నాట్యం చేయని, రంభ, ఊర్వశి అన్నీ ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వాళ్ళకు ఉండని. ఓకే, సురాపానం తాగినారు కాబట్టి వాళ్ళు సురులు అన్నారు. ఓకే, వీళ్ళు సురాపానం తాగలేదు కాబట్టి అసురులు అయినారు. ఓకే, అర్థమైందా, వాళ్ళ తండ్రి ఒక్కడే, తల్లులు వేరు వేరు. ఓకే, ఇది చరిత్ర అంటే దే ఆర్ అబ్యూజింగ్. ఓకే, వాడు పొద్దుగా లేసి చరిత్రను వక్రీకరిస్తారు. ఇప్పుడు కాదు, చరిత్రను ఫస్ట్ నుంచి వక్రీకరిస్తున్నారు. ఇది వెరీ అన్ఫార్చునేట్. ఓకే, భారతదేశం యొక్క ఇజ్జత్ ఇస్తున్నారు. కాబట్టి మెజారిటీ హిందువులారా ప్లీజ్ వేకప్. ఓకే, వీళ్ళ ఉచ్చుల వడకు. ఓకే, మీ ఎక్కువ నష్టం చేస్తుంది ఈడు. కాబట్టి హిందువులారా డు నాట్ గెట్ ఫూల్డ్. ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి గిట్ట ఏది బీజేపీ పోంచేలా పెడితే బండి సంజయ్ గాడో, లేకపోతే ఈ కిషన్ రెడ్డి గాడో, ఈ అరవింద్ గాడో, ఈ మల్లిగాడో, ఇమాజిన్ చేయండి, జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ విజయశాంతియో, డీకే అర్ననో, రేపు రాజేందర్ గాడో, ఈ ముఖ్యమంత్రో లేకపోతే మంత్రులో ఊహించండి తెలంగాణ ఏం చేస్తారు. వీళ్ళు బీజేపీ పరిపాలిస్తున్న యూపీకి వండి, బీజేపీ పరిపాలిస్తున్న ఇంక ఏ రాష్ట్రమనో వండి, ఈ త్రిపుర వండి, అస్సాం వండి, ఇంకేమేమి ఉన్నాయో. ఓకే, చూడండి. ఓకే, గట్ల మన తెలంగాణ చేసుకుందామా, దయచేసి ఆలోచించండి. మోడీ కానీ ఆ యొక్క అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ ఐదుగురిని అప్పుడున్న మీడియా సంస్థలు అన్నింటినీ ఉక్కుపాదంతో అణచేయగలుగుతుండే కాంగ్రెస్, ఇప్పుడు వీడి చేసినట్టు లేదా బురదలగలుగుతుండే, చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని ఏది రెస్పెక్ట్ చేశాడు కాంగ్రెస్. మనకి పరిపాలనలో ఏమవుతుంది, ఏడిపోతున్నాయి డబ్బులు కానీ ఉద్యోగాలు కానీ అన్ని ఇన్ఫర్మ్ వచ్చేట గవర్నమెంట్లో ఏమవుతుందో తెలియాలని చెప్పి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం తెచ్చింది. వాడు చెడగొట్టాలనుకుంటే తేడుగాడు ఇవన్నీ. మోడీ గాడు అవన్నీ తూట్లు ఓడుస్తున్నాడు. పిఎం కేర్ ఫండ్స్ ఏది పబ్లిక్ ఆర్టీఏ కింద వస్తే తీసేసి అది రిలీఫ్ ఫండ్ ఉంటే అది కాదని పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని తెచ్చి లక్ష కోట్లు దానికి లెక్క చెప్తలేడు. ఓకే, ఇప్పుడు 20 లక్షల కోట్లు కరోనాకి రిలీజ్ చేస్తా అన్నాడు, 50 పైసలు లెక్క చెప్తలేడు. ఓకే కదా, ఇది గత ప్రభుత్వాలు పోలియో సుక్కలు ఫ్రీగానే ఇచ్చారు, మసూస్ ఇచ్చారు, అది దాన్ని ప్రచారంగా వాడుకోలే. ఎందుకంటే ప్రజల ట్యాక్స్ డబ్బులతోటే అది ఆర్డర్ ఇస్తారు, మళ్ళీ దాన్ని ఎందుకు ప్రచారంగా వాడుకుంటావు. అట్లాంటిది కరోనాకి వ్యాక్సిన్ నేను ఫ్రీగా ఇచ్చినా అని ప్రచారంగా వాడుకుంటాడు. అది ఫ్రీయా, మోడీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా పైసలు? కాదు కదా, ప్రజల ట్యాక్స్ డబ్బులు కదా. అంటే నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే పొద్దుగా లేస్తే అబద్ధాలు ఆడతారు ఈ యొక్క చెత్తనా కొడుకులు అని చెప్తున్నా, నా హిందుత్వానికి చెడదోపుతున్నారు అని చెప్తున్నా. ఓకే, కాబట్టి కోపాన్ని, బాధని వ్యక్తపరచడానికి వాడే పదజాలమే తప్ప ఓకే ఇక మాట్లాడనీయకుండా దయచేసి ఆలోచన. నేను హిందువులకి చెప్తున్నా. ఓకే, 100 రూపాయలు మీకు పెట్రోల్ మీద రేటు పెరిగితే నొప్పి అవుతలే, సిలిండర్ 1000 రూపాయలు అయితే నొప్పి అవుతలే కదా. కరోనా వచ్చినాక మీ చేతిలో పైసలు ఆడుతున్నాయా కదా. మరి మోడీ ఏమన్నా చేయాలి కదా, ఇవన్నిటి కోసం సబ్సిడీలు ఇవ్వాలి కదా. సబ్సిడీ ఎందుకు ఎత్తేయాలి, 1000 కంపెనీలు పెట్టాలి కదా. కాబట్టి హిందువులారా ఓకే
హిందుత్వానికి వీళ్ళు చెడగొడుతున్నారు, హిందువులకి ఎక్కువ నష్టం చేస్తున్నారు. కాబట్టి ఆలోచించమని కోరుతున్నాను.